హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి యాకిళ్ళ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా అందరూ? ఈరోజు నేను ఒక మంచి రెసిపీ చూపిస్తున్నాను అన్నమాట. ఇది పచ్చి టమోటా ఉల్లిపాయ గోంగూరతోటి చట్నీ అన్నమాట. దీని రెసిపీ ఇప్పుడు మీకు తయారు చేసే విధానము చూపిస్తాను. ఇవి మా ఇంటి పంట అన్నమాట. టమోటాలు, గోంగూర, ఉల్లిపాయలు మామూలుగా బయట కొనుక్కునే ఉంటాయి కాబట్టి దాంతో కలిపి పచ్చడి ఎలా ఉంటుందో నేను ట్రై చేశాను అనమాట. మా ఇంటి పండిన పంట అన్నమాట ఇవి. ఇదిగోనండి, ముందుగా మా ఇంట్లో పండిన టమోటాలు, పచ్చి టమోటాలు, గోంగూర, తర్వాత ఉల్లిపాయ కట్ చేసి వేసాను అనమాట. ముందుగా పోపు వేయించుకోవాలి మనం. పోపులో ఏంటంటే మినప్పప్పు, శనగపప్పు, తగినంతగా ఎన్ని మనం టమోటాలు తీసుకున్నామో, ఎంత గోంగూర తీసుకున్నాం, ఎన్ని ఉల్లిపాయ తీసుకున్నాం దాని ప్రకారం వేయాలన్నమాట. మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఆవాలు, ఇంగువ వేసి వేయించేసి దాంట్లో కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి వేయించాలి. కొంచెం బాగా వేయించాలండి ఉల్లిపాయలు, ఎందుకంటే ఉల్లిపాయల్లో పచ్చి ఉంటుంది కదా, ఆ పచ్చి పోవాలన్నమాట. అదిగోనండి, ఉల్లిపాయలు వేసి మూత పెట్టి కొంచెం బాగా వేగిన తర్వాత మిగిలినవన్నీ వేయాలన్నమాట. మూత పెట్టి కాసేపు అలా ఉంచాలన్నమాట. ఈ పచ్చడి మీరు కూడా ట్రై చేయండి. ఇవి మా ఇంటి పెరట్లో పండిన టమోటా గోంగూర అన్నమాట. ఇదిగోనండి, పచ్చి టమోటాలు కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చి టమోటా ముక్కలు యాడ్ చేసేయాలన్నమాట. చాలా పెద్ద పెద్ద కాయలు ఉంటాయండి. ఇది మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో యూఎస్లో వాళ్ళ పెరట్లో పండిన టమోటాలు అన్నమాట. ఇది గోంగూర కూడా చాలా వచ్చిందండి. ఎంత పుల్లగా ఉంటుందంటే గోంగూర అంత బాగుంటుంది అనమాట. పెద్ద పెద్ద ఆకు గోంగూర, తర్వాత టమోటాలు, ఉల్లిపాయలు ఎలాగో బయట కొనుక్కుంటాం. అదైన తర్వాత మనం ఈ గోంగూర కూడా అందులో వేసేసి మామూలుగా వేసేసుకోవచ్చు. వేసేసి వేయించాలి. తొందరగానే మగ్గిపోతుంది కదా ఆకుకూర. ఉల్లిపాయ కూడా బాగా మగ్గి ఉంటుంది, అలాగే టమోటాలు కూడా బాగా మగ్గుతుంది. దీనికి మనం మూత పెట్టేయాలండి. ఇప్పుడు తగినంత ఉప్పు మూత పెట్టేసి అలాగా కాసేపు మగ్గనివ్వాలన్నమాట. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత దానికి తగినంత ఉప్పు, పసుపు యాడ్ చేయాలన్నమాట. ఉప్పు యాడ్ చేసిన తర్వాత ఇంకా మెత్తగా అయిపోతుందండి. టమాటా కూడా తొందరగా మెత్తగా అయిపోతాయి. అలాగే గోంగూర కూడా చాలా మెత్తగా అయిపోతుంది. ఆల్రెడీ ఉల్లిపాయలు మనం మొదట వేయించి మగ్గనిచ్చేసాం కాబట్టి అన్నీ కలిపి చాలా చక్కగా మగ్గుతాయి అన్నమాట. ఎంత పుల్లగా చక్కగా టమోటాలో ఉన్న పులుపు కూడా కలిసి ఉల్లిపాయలతోటి ఒక రకమైన పచ్చడి చాలా అద్భుతమైన టేస్ట్ వస్తుందన్నమాట. దీంతో మీరు కూడా ట్రై చేయండి. ఇలాగా పచ్చి టమాటా దొరికితే కనుక ఇలా ట్రై చేయండి మీరు కూడాను. ఇది అన్నంలోకి బాగుంటుంది. మనం ఇంకా వేరే దేంట్లోనైనా రోటీలోకి కూడా మనం నంచుకుని తినచ్చు అనమాట. ఈ పచ్చడి అంత టేస్టీగా ఉంటుందన్నమాట. వేడి వేడి అన్నంలో ఇది కలుపుకుని నూనె వేసుకుంటే అంత బాగుంటుంది. అదిగోనండి, అదంతా మగ్గిన తర్వాత పచ్చడి చేసిన తర్వాత మనకి ఇలాగా పచ్చడి వస్తుందన్నమాట. ఈ టమోటా ఉల్లిపాయ గోంగూర చట్నీ చాలా అద్భుతంగా ఉంటుందండి. బాగా నోరు ఊరిపోతుంది మనకి. తినేయాలి, ఎప్పుడు తిందామా అని అనిపిస్తుంది అన్నంలో కలుపుకుని. మీరు కూడా ఇలాగా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. పచ్చడి చేసిన తర్వాత ఇదిగోనండి ఇలాగ మనకి వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది పచ్చడి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.